టీ, చాయ్ మంచిదని కొంతమంది అంటూ ఉంటే, లేదు మంచిది కాదని కొంతమంది అంటూ ఉంటారు. అయితే టీ మంచిదా కాదా అనేది దాన్ని తీసుకునే విధానం మీద ఆధారపడి ఉంటుంది. అసలు టీని ఎప్పుడు తీసుకోవాలి? ఇది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిడ్ల మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకుందాం. టీని ఎప్పుడు తాగితే బెస్ట్, అంటే దాని ఆరోగ్య ప్రయోజనాలు పూర్తి స్థాయిలో పొందాలంటే టీని ఏ సమయంలో తాగాలి అనేది మనం తెలుసుకోవాలి. చూడండి, పొద్దున్నే లేవగానే చాలామంది కళ్ళ ముందు టీ ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. ఇది ఒక రకంగా ఎడిక్షన్ అని మనం చెప్పవచ్చు. అయితే గొంతులో టీ చుక్క పడితే కానీ చాలామందికి ఇక డే స్టార్ట్ కాదు. అయితే ఇలా పరిగడుపున టీ తాగటం అనేది నిజానికి ఎంత మాత్రం మంచిది కాదు. ఇలా తాగటం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. అంటే టీ తాగటానికి ఒక సమయం అంటూ ఉంటుంది. ఎలా అయితే మనం అన్నం తినడానికి ఒక సమయం ఉంటుందో ఇది కూడా అంతే. అప్పుడే ఈ టీ తాలూకు అన్ని ఆరోగ్య ప్రయోజనాలు మీకు అందుతాయి. ఇంతకీ ఈ టీని ఎప్పుడు తాగాలి, అలాగే ఎప్పుడు తాగితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఇది మనం వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఒకటి ఉంది. ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో టీ తాగటం వల్ల కడుపులో యాసిడ్ బేస్ అంటే అమ్లాలు, అలాగే క్షారాలు అంటే అమ్ల ఆల్కలిన్ పదార్థాల అసమతుల్యత అనేది ఏర్పడుతుంది. ఖాళీ కడుపుతో టీ తాగటం వల్ల కాలక్రమేణా ఈ దంతాల తాలూకు ఎనామిల్ కూడా దెబ్బతింటుంది. అందుకే కొంతమంది మీరు గమనించారా, ముందు నీళ్లు తాగుతారు, తాగి ఆ తర్వాత టీ తాగుతారు, తెలుసో తెలియకో. ఇలాగా ఇది ఒక రకంగా మంచి అలవాటు. ఎందుకంటే ఆ ఎనామిల్ దెబ్బతినకుండా ఉంటుంది, డిస్కలరేషన్ కాకుండా ఉంటుంది దంతాల మీద. ఏదేమైనా ఖాళీ కడుపుతోటి టీ తాగటం వల్ల ఎక్కువగా నిర్జలీయత వస్తుంది. ఎందుకంటే టీ డయోటిక్ కాబట్టి ఏదైనా సరే ఒక మెడిసిన్ కానీ ఒక పదార్థం కానీ దాని పూర్తి స్థాయి యాక్షన్ ఎప్పుడు జరుగుతుందంటే ఎంప్టీ స్టమక్ మీద. ఇక్కడ కూడా అంతే, టీని ఖాళీ కడుపుతో తాగితే దాని పూర్తి స్థాయి ఎఫెక్ట్స్ శరీరం మీద కనపడతాయి. అంటే నిర్జలీయత వచ్చేస్తుంది, ఎందుకంటే అది డయోటిక్ కాబట్టి. అలాగే ఇంకా మజిల్ క్రాంప్స్ ఇలాంటివి కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ మూత్రం ద్వారా అవసరమైనటువంటి ఈ ఖనిజ లవణాలన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి, పొటాషియం ఇలాంటివన్నీ కూడా. ఒకవేళ ఎనీమియా మీకుంటే అప్పుడు ఖాళీ కడుపుతోటి టీ తాగకూడదు. ఎందుకంటే ఇలా ఖాళీ కడుపుతోటి మీరు తాగితే టీని అప్పుడు అజీర్ణం, ఛాతీలో మంట ఇలాంటి సమస్యలతో పాటుగా రక్తహీనత ఎక్కువ అవుతుంది. ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే టీలో ఒక ప్రత్యేకమైన పదార్థం ఉంటుంది. మనం తిన్న ఆహారంలో ఉండేటటువంటి ఐరన్ కంటెంట్ శరీరం శోషించుకుంటుంది. ఇలా శోషించకుండా టీ అడ్డుపడుతుంది. టీలో ఉండేటువంటి కొన్ని ప్రత్యేక పదార్థాలు అడ్డుపడతాయి. కాబట్టి రక్తహీనత ఉంటే పొరపాటున కూడా ఈ టీని ఇమ్మీడియట్గా భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదు, ఖాళీ కడుపుతో కూడా తీసుకోకూడదు. టీలో టానిన్స్ అనేవి ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థ తాలూకు ఫంక్షనింగ్ని దెబ్బతీస్తాయి. అంటే ఆహారం నుంచి ఇనుమును గ్రహించకుండా ఈ టానిన్స్ అనేవి నిరోధిస్తూ ఉంటాయి టీలో ఉండేటటువంటివి. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలాగా టానిన్స్ వల్ల ఈ శోషణ అనేది డిలే అవుతుంది. కాబట్టి దీన్ని అనుసరించి అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే టీ తాగటానికి ఒక టైం అనేది ఉంది. ఇంతకీ ఏమిటా టైము అంటే సరిగ్గా మధ్యాహ్నం పూట 3 గంటల టైం. అందుకే దీన్ని టీ టైం అంటారు. అంటే ఈ 3 గంటల టైం అనేది అనువైంది. కాబట్టి ఈ టైంలో టీ తాగటం అనేది మంచిది. ఇది ఇలా తీసుకోవటం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఎందుకంటే టీలో ఉండే ఫ్లావనాయిడ్స్ అన్నీ మనకి ఉపయోగపడతాయి. కాబట్టి ఇమ్యూనిటీ పెంచడానికి టీ ఉపయోగపడుతుంది. మార్నింగ్ టీ ఒకవేళ మీరు ఎడిక్ట్ అయిపోయారు, కావాలి తాగాలనుకుంటే పంచదారకు బదులుగా బెల్లం కానీ, లేకపోతే దేశీ షుగర్ అంటారు, అంటే పటిక బెల్లం, ఇలాంటివి కానీ వాడితే అప్పుడు అంత ఇబ్బంది ఉండదు. అలాగే మార్నింగ్ టైం టీ తాగాలనుకుంటే ఎంప్టీ స్టమక్ మీద తాగండి, అల్పాహారం తిన్న తర్వాత టీ తాగండి, అప్పుడు మీకు ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. ఇలాగా టీ మంచిదే నిజానికి, కానీ దాన్ని తీసుకునే విధానంలో దాని పనితనం అనేది ఆధారపడి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.